Hello, busy peoples. Welcome back to our channel. Please like, share, and subscribe my channel. ఈరోజు నేను మీకు జస్ట్ 10 మినిట్స్లో తయారు చేసుకునే సింపుల్ స్నాక్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మ్యాక్సిమం ఇది అందరికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి మీకు తెలుసు కదా, అటుకులతోటి జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోటి 10 మినిట్స్లో మనము ఈజీగా దీని మిక్చర్ని తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూపిస్తాను పదండి. ఒక ప్లేట్లో అటుకులు అయితే తీసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా, ఇవి చాలా మెత్తగా ఉన్నాయి. ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్తోని వీటిని బాగా మనం క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు అండి. పిల్లలు అడిగిన వెంటనే తయారు చేసి ఇవ్వచ్చు. మీద ప్యాన్ పెట్టుకొని నేను చూడండి ఎంత జస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అంతే. అన్ని అటుకులకు కూడా వేరుశనగ పల్లీలు అండ్ ఈ పప్పులు రెండు వేసాను. కొంచెం ఇవి వేగేంత వరకు చూసుకోవాలి. అవి అయితే వేగిపోయాయండి. ఇప్పుడు నేను అటుకులను వేసాను. సిమ్లో పెట్టి అయితే చేసేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఇలా వేసుకొని మొత్తాన్ని కలపాలి. ముందు చూసారు కదండి, మెత్తగా ఉన్నాయి. ఇలా వేసాక కొంచెం క్రిస్పీగా అవుతాయి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదని మీరే చూసారు కదా, నేను 1.5 స్పూన్ ఆయిల్ వేసాను. మనకు తెలిసిపోతుంది ఇవి బాగా కొంచెం కాగాయంటే. ఇలా పట్టుకొని చూస్తే ఇలా గట్టిగా క్రిస్పీగా ఉంటాయి. అంటే ఇంకా మెత్తగా ఉన్నాయి కానీ ఇంకా కాలేదు ఇది. ఇలా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారు కదా అండి, ఇలా అంటుంటేనే కట్ అయిపోతున్నాయి. ఇలా అయ్యేంతవరకు మనం వేయించుకొని బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంటే ఇంకా క్రిస్పీ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలు అడిగిన వెంటనే ఈజీగా ఇంట్లో తయారు చేసి ఇవ్వండి. ఇది కూడా హెల్తీ ఫుడ్డే అండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.